తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. తాల్ బ్లాగ్స్లో భాగంగా రకరకాల సోషల్ సర్వీస్ చేసేవారిని మనం కలుసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే వీరు సేవ చేస్తుంది మూగజీవాలకి. సమాజంలో మనుషులతో పాటు మూగజీవాలకు కూడా చోటుంది. వాటికి కొన్ని హక్కులు ఉన్నాయి, వాటి పట్ల మనకు బాధ్యత కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు ఈ తెలంగాణ పెట్ అడాప్షన్ వారు. స్ట్రీట్స్లో ఆదరణ కోల్పోయిన కుక్కల్ని, పిల్లుల్ని అలాంటి వాటిని చేరదీసి వాటికి ఒక మంచి ఇల్లుని ఇవ్వడానికి వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆన్లైన్లో అడాప్షన్ ఇస్తూ, అలాగే ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి స్ట్రీట్ డాగ్స్ని అడాప్ట్ చేసుకునే వారికి ఒక మంచి ఇల్లుని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వీరు చేస్తున్న సేవలేంటి, ఎలా చేస్తున్నారు, ఈ తెలంగాణ పెట్ అడాప్షన్ ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నా పేరు మణిమాల అండి. తెలంగాణ పెట్ అడాప్షన్ గత 30 ఏళ్ళు 25 ఏళ్ల నుంచి నడుస్తుంది. చిన్న పిల్లలకి వయసు దీన్ని బట్టి డీవార్మింగ్, 7-in-1, ఏఆర్వి, ఇంకా పెద్దగా 6 నెలలు ఎబో వచ్చినప్పుడు అయితే వాటికి మళ్ళీ పిల్లలు బర్త్ కంట్రోల్ చేస్తారు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్, మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్లు అలాంటివైనా వస్తే కూడా ట్రీట్మెంట్ అవి మా ఖర్చులతోటే, ఏమి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోకుండా చేస్తున్నాం. అవి ఏంటంటే ఇప్పుడు బయట రోడ్ల మీద వానకి తడిసి ఎండకెండి షెల్టర్ లేకుండా, తిండి లేకుండా చాలా అవస్థపడుతున్నాయి. ఇప్పుడు బయట బిల్డింగులు కూడా కట్టేస్తున్నారు, వాటికి ప్లేస్ ఉండటం లేదు. వాటిని తీసుకొచ్చి మేము వాటికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని, వాటికి కూడా ఒక ప్లేస్ ఉంటే పర్మనెంట్ గా అవి కూడా కొంచెం వాటి జీవనం కూడా సౌఖ్యంగా ఉంటుంది, వేరే వాళ్ళకు కూడా జనాలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుందని మా ప్రయత్నం. ఎక్కువ మేము ప్రిఫర్ చేసేది ఇండియన్ డాగ్స్ కే ప్రిఫర్ చేస్తాం. క్యాట్స్ కూడా కొన్ని చేస్తాము, అవి డైరెక్ట్ గా ఆన్లైన్ లో చేస్తాం. ఎందుకంటే ఇక్కడ కుక్కలు, రోడ్డు, సో అవి గబాల్ వీటిలాగా ఇవి పట్టుకుంటే ఉండగలుగుతాయి, కేజీలో పెడితే ఉంటాయి. అవి వీటిని చూసి క్యాట్స్ కూడా మేము చేస్తున్నాము, కానీ వాటిని కేజీలో పెట్టడం కొంచెం కష్టం కాబట్టి డైరెక్ట్ గా చేస్తాము. వాటికి కూడా ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి, అన్ని ఫ్రీగానే జరుగుతాయి. మొట్టమొదట విజయలక్ష్మి గారు నేను కలిసి చేసాము. 2000 కంటే బిఫోర్ నుంచి మొదట బయట చేసేవాళ్ళం. బయట పిల్లల మీద అటాక్ చేయకుండా, కుక్కల్ని కొట్టకుండా, రోడ్లలో ఇళ్ల దగ్గర వాటిని హింసిస్తూ ఉంటారు కదా, అన్నం పెట్టకుండా అన్నం పెట్టమని, వీలైతే వాటిని చేసేవాళ్ళని నిరాశ చేయొద్దని, మీరు కూడా ఫీడింగ్ చేయండి, చేసేవాళ్ళని కూడా టార్చర్ పెట్టకుండా చేయండి అని వాళ్ళకు కూడా ఏంటంటే తెలియజెప్పడం కోసం, అవేర్నెస్ కలగజేయడం కోసం ఇంటింటి దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళం. అప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాటికి ఫీడింగ్ చేసి, పెద్దవైతే తీసుకొచ్చి ఆపరేషన్ చేసి, అన్ని విధాలా వాటికి సపోర్ట్గా చేయడానికి వాటికి ఒక ఇల్లు ముందు ఆ ప్రయత్నం చేసాం. తర్వాత మెల్లమెల్లగా వాటిని అడాప్షన్కి ఇస్తే బాగుంటుంది కాబట్టి, వీళ్ళకి ఇబ్బంది ఉండదు, జనాలకు కూడా ఇబ్బంది అవుతుందని అంటున్నారు కాబట్టి వాటి వల్ల వీళ్ళకి ఇబ్బంది కలగకూడదు, వీటికి వాళ్ళ జనాల వల్ల ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా అందరికి మంచి జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం. డైరెక్ట్ గా ఇది స్టార్ట్ చేసి 10 years అబోవ్ అవుతుంది. పర్మనెంట్ గా ఎవ్రీ సండే జరుగుతుంది. ఇదివరకు 10 to 6 ఉండేది, ఇప్పుడు వాతావరణాన్ని బట్టి 3 గంటల వరకు, 4 గంటల వరకు. ఇప్పుడు చాలా మంది, అప్పుడు 2, 3, 4, 10 మంది, 15 మంది అలా వచ్చేవారు. ఇప్పుడు దగ్గర ఒక 50 మంది దాకా వస్తారు. వాలంటీర్స్ ఒక 25 మంది వరకు ఉంటారు. పప్పీస్ ఒక 150 చాలా అబోవ్ ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒక సండే ఉంటుంది, మిగతా 7 days కూడా జరుగుతూనే ఉంటుంది. ఏది ఆపం. వ్యాక్సిన్లు, మందులు, ట్రీట్మెంట్లు, బోన్స్ వస్తూ ఉంటాయి పెద్దవి, వాటికి కూడా ట్రీట్మెంట్ చేసి తగ్గిస్తూ ఉంటాం. రకరకాల వాటికి జబ్బులు వస్తూ ఉంటాయి, వాటిని కూడా తగ్గిస్తూ ఉంటాం. ఫ్రీగా మీ పిల్లల్ని ఎలా చూస్తారో అట్లా చూడండి, పర్మనెంట్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి, మధ్యలో వదిలేయద్దు. వాటి ఫీడింగ్ ఎట్లాగా, ఏం పెట్టాలి, ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి కొంచెం ఈజీ కదా. ఇల్లు పాడు చేయకుండా ఎలా చేయాలన్నది ట్రైనింగ్ ఇస్తాం. ఫీడింగ్ విషయంలో కూడా ట్రైనింగ్ ఇస్తాం. ఏం పెట్టాలి, వాటికి ఎలా చూడాలి, కాంటాక్ట్ లో ఉంటాం. వాళ్ళకి కావాల్సిన మెడికల్ అష్యూరెన్స్ ఇస్తాము, మందులు అవి సప్లై చేస్తాం, ఆపరేషన్ చేస్తాం. ఫుల్ మా నాలెడ్జ్ లోనే జరుగుతుంది అంత, మా ఆధ్వర్యంలోనే అంత. వాటికి ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాం అన్నమాట. మేము చూసుకుంటామని చెప్తాము, చెప్పినట్టే చూసుకుంటుంటాం. దానికి ఏదైనా దెబ్బ తగిలిన, ఆపరేషన్ అవసరమైనా, ఓన్స్ అయినా, ఏవైనా ఎవ్రీథింగ్ వాటి కేర్ఫుల్ గా మేము తీసుకుంటున్నాం. దానికోసం రకరకాల అరేంజ్మెంట్స్ చేస్తున్నారు విజయలక్ష్మి గారు కూడా. అన్ని చోట్ల NGOs కి హాస్పిటల్ అరేంజ్ చేశారు, వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ట్రై చేస్తున్నారు. మాక్సిమం అంతా ఫ్రీగానే జరుగుతుంది.
బ్రీడ్ కంటే స్ట్రే డాగ్ బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది, మనకి కోఆపరేట్ చేస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, మెడికల్ కేర్ కూడా తక్కువ ఉంటుంది దానికి, ఏదైనా దెబ్బ తగిలితే కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది దానికి, అన్ని విధాలా ఇది మనకి కోఆపరేట్ చేస్తుంది. ఇంకా దీన్ని ప్రతి చోట ప్రతి కుక్కకి బయట లేకుండా వాటికి ఫుల్ సపోర్ట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏది అనాదరణకు గురవ్వకుండా, ఎవరు వాటిని హింసించకుండా, వీలైనంత వరకు వాటికి ఏ దెబ్బ తగలకుండా అన్ని విధాలా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ వాటికి ఏ ఆటంకం కలగకుండా, వాటికి ఏ బాధ కలగకుండా వాటిని ఆదరించండి. వాటిని కూడా కొంచెం అన్నం పెట్టండి. ఇంటికి ఒక కుక్కకి అన్నం పెడితే అది మీకు ఫుల్ జన్మంతా మీకు రుణపడి ఉంటుంది. మీ ఇంటిని సపోర్ట్ చేస్తుంది. ఒక ఈవెన్ మనం ఒక గార్డెన్ పెట్టుకుంటే వాటికి 30,000-40,000 పే చేయాల్సి వస్తుంది. దీనికి ఎప్పుడన్నా పారేసే అన్నం అన్నా కొంచెం అన్నం పెడితే ఎంతో విశ్వాసంతో జన్మంతా మీకు కాపలాగాస్తుంది, మీకు సపోర్ట్ చేస్తుంది అని అవి కూడా నమ్మకమైనవి. వాటి వల్ల మీకు ఏమీ ఆటంకం ఉండదు, ప్రాబ్లం ఉండదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్తాను. నా పేరు పల్లవి అండి. బేసిక్లీ సిన్స్ 7-8 years I've been rescuing indies and taking the pups, getting them for adoptions. అట్లా నా ఇంట్లో నా దగ్గర 6-7 dogs ఉన్నాయి. I feed about 15-20 dogs in my colony. So colony dogs ని స్టెరిలైజ్ చేయటము, ఫీడింగ్ చేస్తేనే వాటికి మనం దగ్గర అవుతాము. they win the trust, they let us touch them. అప్పుడు గబుక్కన బ్లూ క్రాస్ వెహికల్స్ ని పిలిపించి స్టెరిలైజేషన్ కి వాటిని పంపటం. ఇలా ఏదైనా పప్పీస్ పుడితే వాటిని తీసుకొచ్చి ఒక 1-2 months ఇంట్లో ఫాస్టర్ చేసి వాటిని అడాప్షన్ డ్రైవ్స్ తీసుకురావటం. దీని మదర్ నాకు వాకింగ్ వెళ్ళినప్పుడు ఐ ఫౌండ్ ద మదర్ అండి. ద మదర్ పాపం ఫుల్ వెజినా ప్రొలాప్స్ అయిపోయింది అన్నమాట. అండ్ షీ వాస్ వెరీ ఫుల్లీ ప్రెగ్నెంట్. అప్పుడు ఐ కాంటాక్ట్, నాకు వసీల్ గారి స్టెరిలైజేషన్స్ కి నాకు తెలుసు. సో వాళ్ళ ద్వారా విజయలక్ష్మి మ్యామ్ ని కనుక్కున్నాను. సో షీ హ్యాడ్ టు బి ఇమీడియట్లీ సీ-సెక్షన్ చేసి మదర్ని అలా సేవ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ లో 6 puppies పుట్టి 2 అంటే కొంచెం ప్రీమెచ్యూర్ పుట్టిని, 2 పోయినాయి, 4 మిగిలి. సో ఫ్రమ్ దట్ డే ఇట్స్ బిన్ 55 days దేర్ అట్ హోమ్. మదర్ ఇంకా నా దగ్గరే ఉంది. సో ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్. అడాప్షన్ డ్రైవ్స్ ఆర్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ బికాస్ దట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ అవేర్నెస్. చాలా మార్పు వచ్చింది మనుషుల్లో కూడా. దర్ ఆల్ కమింగ్ ఫార్వర్డ్ టు టేక్ ఇండియన్ బ్రీడ్స్ విచ్ ఇస్ వెరీ గుడ్. ఆనెస్ట్ గా చెప్పాలి, ఇండియన్ బ్రీడ్స్ ఇప్పుడు ఏం లేవండి. అన్ని ల్యాబులతో గోల్డెన్ రిట్రీవర్స్ తో క్రాస్ అయిపోయి మిక్స్ అయిపోయి. ఎస్, ద వే వీ హ్యావ్ టు సేవ్ ద స్ట్రే ప్రాబ్లమ్. అందరూ స్ట్రే మన అమెరికా లాగా ఉండాలి, మన వీధులు అంటారు, ఎట్లా ఉంటాయి. మనము వీ హ్యావ్ టు డూ ద మోస్ట్ హ్యూమన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్ ఇస్ ఫీడింగ్ దెమ్. మన కాలనీ డాగ్స్, మన కమ్యూనిటీ డాగ్స్ మనం ఫీడ్ చేసి వాటికి వ్యాక్సిన్స్ అవి వాటిని కొంచెం సేఫ్ గా పెంచుతుంటే డిఫరెన్స్ ఇప్పుడు తెలీదు. ఒక 10 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్ డెఫినెట్ గా వేరుగా ఉంటుంది. అండ్ ఆల్ డాగ్స్ ఆర్ ద సేమ్. దట్ ఇస్ వాట్ ఐ సే. నేను గోల్డెన్ రిట్రీవర్స్ పెంచాను, ల్యాబ్స్ పెంచాను. బిలీవ్ మీ, ఆల్ డాగ్స్ ఆర్ సేమ్. ఇండియన్ డాగ్స్ ఆర్ మచ్ ఈజీ, ఎందుకంటే మన క్లైమేట్ కి, మన ఫుడ్ హ్యాబిట్స్ కి అవి పెరిగన్నం తినైనా బతికేస్తాయి. చాలా లాయల్గా ఉంటాయి. ఎందుకంటే అవి జెనెటిక్ గా దే హావ్ బిన్ చాలా నెగ్లెక్టెడ్ గా అసహించుకుంటూ అట్లా ఉండిపోయింది. సో మనం కాస్త ప్రేమ చూపిస్తే చాలా ఇదిగా ఉంటాయి. సో ప్లీజ్, ఇండియన్ డాగ్స్ ని, దే సచ్ లవ్వింగ్ క్రీచర్స్. అందరూ కుక్కలు అంటారు. 4 బిస్కెట్లు అయ్యండి మీ వాకిలి ముందు అది ఉంటుంది. మీకు ఏ సెక్యూరిటీ గార్డ్ అక్కర్లేదు, ఏ లాకర్ సిస్టమ్స్ అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. నా ఇంట్లో నేను తలుపులు తీసి పడుకుంటా, నా వీధిలో కూడా ఎవరిని రానియో నాకు. సో ఎస్, ప్లీజ్, ద వెరీ లవబుల్ యానిమల్స్. వెరీ సాడ్ అయ్యి పాపం వాటిని అట్లా మనం వదిలేస్తాం. I'm Jessie. I volunteer here in Telangana Pet Adoption. They are working for these animals, not only for the dogs, even for the cats. Yes. They take care, they try to give homes, shelter, and it's not like that to anyone, giving to anyone and anyone. We have to counsel to the people. We have to show the pros and the cons to the people, that if we are adopting, what the cons also will be of the people. So all these things we will be telling, so that they should understand that what difficulties they are also going to face while adopting one. Yes. And if they are okay with that, it's best. Our babies will get the best homes then, isn't it? When the people are okay with everything, then only we need the homes for the babies. Yes. That's what we are trying to do. That's why the level of counseling and everything is the best over here. Yeah. How much you satisfied with your volunteer work here?
more than 100%. Wow, great. That's It why is you like are that. doing it for so many years. Yes, Yeah. every Sunday we are here. We all are working people, but Yes. every Sunday, being working people, Sunday is the only day when we will be Yes. getting a holiday. Yes. But still, we will be over here. Wow, great. That is the reason we are all over here. Without chilling weekends. Yeah, Here So, only. Here only we are. Yes. This is our best time. You know that is the what Exactly. when we are all together with these pups and trying to give them homes. That is the best satisfaction what we getting. You know, in full week what we are doing. This is the day when we get the best satisfaction Wow. when giving the homes to these babies. Yes. That is the thing. Hi, my name is Sasha. I volunteer for All for Animals Foundation, and a bunch of us volunteers come here pretty much every Sunday with all our rescue puppies and dogs to get them adopted. This is the Telangana Pet Adoption. I've been coming here for about 2-3 years now, and we've seen a lot of progress over the past few years, and I've gotten at least 10-15 puppies off the streets, thankfully. This is my latest rescue, and hopefully she gets adopted today. So I really like coming for the Telangana Pet Adoption over here because they have a very, very nice system of vetting the people who are rescuing dogs and who are adopting them. So they make sure that they're actually getting good homes. So they do a great background check. They make sure all the puppies are finding good homes where they're going to be well fed, looked after. They brief them on medical conditions, how to get them vaccinated, how frequently to vaccinate them, what kind of foods to feed them, what not to feed them. So they do a thorough background check before giving puppies to anybody. So that way they make sure that all the puppies are getting a good home. మీ పేరు? గాయత్రి సార్. యా, తెలంగాణ పెట్ అడాప్షన్ లో మీ రోల్ ఏంటండి? నేను వన్ ఆఫ్ ది వాలంటీర్. వాలంటీర్. యా, ఇందులో అడాప్షన్ ప్రాసెస్ ఏంటండి? ఇక్కడ అడాప్షన్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందండి, ఇక్కడ అన్ని మాక్సిమం మన ఇండి డాగ్ పప్పీసే వస్తాయి. మన స్ట్రీట్ లో పుట్టి మన కళ్ళ ముందర పెరిగినవి, మనం అన్నం పెడుతూ వాటి పిల్లలు పుట్టాయంటే వాటిని అలా చూస్తూ ఊరుకోలేము. సో ఎందుకంటే మనకి వీధిలో జనాభా పెరిగే కొద్దీ వీధిలో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పప్పీస్ అనేవి బండ్ల కింద పడుతుంటాయి, లేదు అని అంటే కొంతమందికి అబ్జెక్షన్ ఉండే వాళ్ళు ఉంటారు. సో వీటి వల్ల ఏం చేస్తా అంటే మేము అన్నం పెట్టి ఊరుకొని వదిలేయకుండా పప్పీస్ అనేవి పుట్టితే ఇక్కడ అడాప్షన్ తీసుకొస్తాం. చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ ఉన్నది, ఇండి పప్పీస్ ని పెంచుకోవాలి, బ్రీడ్ లక్షలు పెట్టి కొంటారు, అట్లా కాకుండా ఇండి పప్పీస్ కి లైఫ్ ఇవ్వాలని పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. సో వాళ్ళకి ఇక్కడ కౌన్సిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. కేవలం కౌన్సిలింగ్ చేసి ఒక పప్పీని హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఇస్ నాట్ ద మోటివ్ ఆఫ్ తెలంగాణ పెట్ అడాప్షన్ క్యాంప్. ఇక్కడ కౌన్సిలింగ్ ఎలా ఉంటుందంటే థరోగా ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడతాము, వాళ్ళ ఇంటి లొకేషన్, వాళ్ళ బిల్డింగ్ ఫోటో తీసుకుంటాం, మా రికార్డ్స్ లో అప్డేట్ చేసుకుంటాము, వీక్లీ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం మేము వాళ్ళ నుంచి. ఇఫ్ ఎనీ కేస్ మాకు అప్డేట్స్ రావట్లేదు అని మాకేమైనా డౌట్ వచ్చినా, పప్పీ సరిగా చూసుకోవట్లేదు అని ఏమైనా డౌట్ వచ్చినా, వీ విల్ గో టు హోమ్ చెక్స్. అండ్ ఒక పప్పీ లైఫ్ టైం మనకు 15 సంవత్సరాలు అనుకుంటే, ఒక డాగ్ లైఫ్ టైము ఇక్కడ ఫాలో అప్ ఉంటుంది మన తెలంగాణ పెట్ అడాప్షన్ క్యాంప్ నుంచి. ఎటువంటి ఫాలో అప్స్ అంటే వాళ్ళ వ్యాక్సిన్స్, అండ్ వీళ్ళ వ్యాక్సిన్స్ లో మేడము డాక్టర్ వసీల్ సారు, విజయలక్ష్మి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. మీకు ఎనీ మెడికల్ సపోర్ట్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ పప్పీకి ఒక వామిట్ అయింది, డిఫరెంట్ గా రెగ్యులర్ గా కాకుండా ఏదైనా డిఫరెంట్ గా మోషన్ అయింది, లేదు డల్ గా ఉంది, ఒక 2-3 రోజులు ఫుడ్ తినలేదు, ఇట్లాంటి ఎనీ కైండ్ ఆఫ్ హెల్త్ అప్సెట్స్ ఉంటే నేరుగా మనం పరిగెత్తి వెటర్నరీ షాప్ కి వెళ్ళిపోయి ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నిటికీ సొల్యూషన్ ఇంజెక్షన్స్, సైలెన్స్ ఇవి కాదు. కొన్ని సింపుల్ రెమెడీస్ తో మనం ఇంట్లోనే కూడా క్యూర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక డాగ్ ని పెంచడం అనేది ఒక బర్డన్ అవ్వకూడదు, ఒక హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండాలి. సో వసీల్ సార్ కానీ విజయలక్ష్మి మ్యామ్ కానీ ఫోన్ చేస్తే వాళ్ళు మనకి తగిన గైడెన్స్ ఇస్తారు, ఎందుకు అయి ఉంటుంది ఏంటి. ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్నది అంటే హాస్పిటల్కి పిలిపిస్తారు, మనకి మెడికల్ సపోర్ట్ ఇస్తారు. అండ్ సెకండ్ థింగ్, స్టెరిలైజేషన్ అనేది ఉంటుంది. స్టెరిలైజేషన్ ఫిమేల్ డాగ్ కి కంపల్సరీ, మేల్ డాగ్ కూడా అవసరమే. ఫిమేల్ డాగ్ కైనా మేల్ డాగ్ కైనా 6 to 7 months ఏజ్ కి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 40 రోజుల పప్పిని అడాప్ట్ తీసుకున్నాను అనుకోండి, వెన్ దే రీచ్ ద 6 months or 7 months ఆఫ్ ఏజ్, అప్పుడు వాటికి స్టెరిలైజేషన్ కి రిమైండ్ ఉంటుంది. సో స్పేయింగ్ చేయించండి ఇట్లా మీ డాగ్ కి. ఎందుకు స్టెరిలైజేషన్ అని అంటే పిల్లలు పుట్టకుండా. మనం ఒక పప్పిని పెంచడం, ఒక డాగ్ ని పెంచడం అంటే ఒక ఇండి 8 పిల్లల్ని పెట్టిందే అనుకోండి, వాటన్నిటిని వాళ్ళు ఏం చేసుకుంటారు అడాప్టర్. సో వీ కంపల్సరీ ఇన్సిస్ట్, ఎందుకంటే యాజ్ మచ్ ఆఫ్ ఇప్పుడు కరెంట్లీ యానిమల్ క్రూయల్టీ మీరు చూస్తూనే ఉన్నారు. అంటే తిండి లేక చాలా డాగ్స్ అవస్థ పడిపోతున్నాయి.
సో అందుకని మేము స్టెరిలైజేషన్ రిమైండ్ ఉంటుంది. ఇది కాకుండా త్రూ అవుట్ లైఫ్ టైం 15 years ఆఫ్ ఒక డాగ్ లైఫ్ టైం అంటే ఇక్కడ ఫాలో అప్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పటి వరకు ఒక 10-15 పప్పీస్ నా స్ట్రీట్ లోవి, నా ఫీడింగ్ జోన్ లోవి నేను అడాప్షన్స్ కి ఇచ్చున్నాను. నేను అన్ని హ్యాపీగా ఉన్నాయి. అండ్ స్టెరిలైజేషన్స్ నా ఫీమేల్ డాగ్స్ కి, నేను ఫీడ్ చేసే డాగ్స్ కి స్టెరిలైజేషన్ వీళ్ళ ద్వారా చేయించాను. అవి హ్యాపీగా ఉన్నాయి. సో దట్ ఈస్ రీజన్ నేను ఇక్కడ వాలంటీర్ గా నాకు వర్క్ నచ్చి, ఇప్పుడు నాకు పప్పీస్ లేవు. సో ఎందుకంటే నా డాగ్స్ అన్ని స్టెరిలైజ్ అయిపోయినాయి. సో నాకు నచ్చి ఇక్కడ ఇంకొన్ని నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడ ఇంకొంతమందిని కౌన్సిలింగ్ చేస్తే బాగుంటుంది. నేను ఇక్కడ వాలంటీర్ గా వర్క్ చేస్తాను. సమాజంలో మనుషులే కాదు, మూగజీవాలకు కూడా చోటుంది, వాటిని కూడా ఆదరించాలి అని అంటున్న ఈ తెలంగాణ పెట్ అడాప్షన్ వాళ్ళు చాలా స్ఫూర్తిదాయకం కదా. మరొక మంచి NGO ఇంటర్వ్యూతో మళ్ళీ వారం కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తాల్ రేడియో తెలుగు.